మార్చి 15న 34 డిగ్రీలుగా ఉన్న ఉష్ణోగ్రతలు జూన్ 12 నాటికి 50 డిగ్రీలకు చేరుకున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా విశాఖలో 43 డిగ్రీలు నమోదైంది. ఇది గత 60 ఏళ్లలో రికార్డు. రుతుపవనాలు ఎంటరై వర్షాలు పడాల్సిన సమయంలో ఇంకా ఎండలు తాట తీస్తున్నాయి. కనీసం ఉష్ణోగ్రతలు తగ్గాల్సిన సమయం, కానీ అది కూడా లేకుండా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రకృతి పగబడితే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాడు మనిషి. వడదెబ్బకు పిల్లలు, పెద్దలు పిట్టల్లా రాలిపోతున్నారు. వేసవి తాపానికి రెండు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అధికారిక సమాచారం ప్రకారం 48 మంది ప్రాణాలు వదిలారు. అనధికారికంగా ఈ లెక్క 100కు చేరుకుంటుందని అంచనా. మెదక్, కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. అరేబియా సముద్రంలో ఏర్పడిన నానక్ తుఫాన్ కారణంగా కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు మందగమన దశలో ఉన్నాయి. దీంతో ఇప్పటికే రాయలసీమలో ప్రవేశించాల్సిన రుతుపవనాలు అడ్రస్ లేకుండా పోయాయి. ఇక ప్రజల కష్టాలు అయితే అన్నీ ఇన్ని కావు. ఒకవైపు ఎండలు, మరోవైపు కరెంటు కోతలు. ఇదే సమయంలో పిల్లలకు బడులు. అయితే ఈ ఎండలను తట్టుకొని పిల్లలు బడికి రాలేరని కొన్ని పాఠశాలలు ఏకంగా సెలవులు ప్రకటించాయి. వస్తుంటే కళ్ళు మండిపోతున్నాయి, లోపల నుంచి వేడిగా వస్తుంది, మండిపోతున్నాయి అన్నమాట కళ్ళు. యాక్చువల్లీ ఈ సమ్మర్ అయిపోయే ఎండింగ్కి ఇంత దారుణంగా టెంపరేచర్ వస్తుంది. ముసలోళ్ళు, చిన్నపిల్లలు చాలా బాధపడుతున్నారు. పవర్ కట్ ఒకటి, ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది. ఇటువంటి ఎండలను తమ జీవితకాలంలో చూడలేదని అంటున్నారు సీనియర్ సిటిజన్స్. చిన్న పని కూడా చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా గత 2 రోజులు బట్టి చాలా తీవ్రంగా ఉంది ఎండ. పైకి రాలేకపోతాం, ఇంట్లో ఉంటే కరెంటు కోత, పైకి వస్తే ఎండమోత. ముఖ్యంగా గృహిణులు ఇంట్లో ఉండి పని చేసుకోలేరు, వంట చేసుకోవాలని ఇబ్బంది, ఎటువంటి తీరుబడి లేక, కరెంటు లేక పిల్లలకి నానా ఇబ్బంది అవస్థలు పడుతున్నాం సార్. నిజంగా ఇంతవరకు నాకు 60 సంవత్సరాలు, ఇంతవరకు ఇంత తీక్షణంగా ఎండలు ఇప్పుడు చూడలేదు సార్. ఇలా ఎవరి కష్టాలు వారివి. రుతుపవనాలు వచ్చి ఎండలకు చెక్ పెడతాయనుకున్న వారి ఆశలు అడియాసలే అయ్యాయి. వాటి కోసం ఎదురుచూపులే కానీ ఫలితం లేదు. మరి రుతుపవనాలు ఎప్పుడొస్తాయో, ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయో అంటూ నిట్టూరుస్తున్నారు ప్రజలు.